హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మా అమ్మ కందిపప్పు చారు చేస్తుంది. నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీ కామెంట్లో చెప్పండి. నాకైతే ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. కందిపప్పు కానీ పప్పులు కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మనైతే కందిపప్పు వద్దు అన్నా కూడా ఈరోజైతే చేస్తుంది. మీకు ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు నా వీడియోస్ని మీరు ఆదరిస్తారు, ఇష్టపడతారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఆదరించండి ఫ్రెండ్స్. నాలాంటి కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను ప్రయత్నిస్తాను చేయడానికి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా అలాంటి వీడియోలు చేస్తాను. కామెంట్స్లో చెప్పండి ధైర్యంగా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతేకాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్లోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినా కదా, నేను బ్యాడ్ కామెంట్స్ను తొందరగా రిసీవ్ చేసుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నా ఛానల్ని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత చాలా హ్యాపీగా ఇంకా వీడియోలు చేస్తాను. ఇదైతే నా ఫస్ట్ వీడియో. నాకు భయం వేస్తుంది మాట్లాడాలంటే కూడా. ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదు. ప్లీజ్ నా లాంగ్వేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. నేనైతే ఇప్పుడు మా ఇంటి బయట గ్రీనరీ చూపిస్తాను. ఇంటి బయట చూడండి. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితేనైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మాకైతే ఫ్రెండ్స్ 2 బర్రెలు ఉన్నాయి. ఇదైతే మా ఇంటి ముందు గ్రీనరీ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది. మా ఇల్లు ఇంటి ముందు మా చింత చెట్టు కూడా ఉంది. ఇది చింత చెట్టు అండి. గ్రీనరీ. బర్రెనైతే చూస్తుంది అటు ఇటు. ఇదేమో ఎందుకో తిరుగుతుంది అటు ఇటు అని చూస్తుంది సెల్ పట్టుకొని. దానికి కూడా అర్థమైంది కావచ్చు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నా అని. ఇదైతే మామిడికాయ చెట్టు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోనైతే. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మామిడికాయ చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇవైతే జామ చెట్టు, ఇది కొబ్బరి చెట్టు. ఈసారి అయితే కొబ్బరికాయలు చాలా పండినాయి ఫ్రెండ్స్. కాపు చాలా బాగా వచ్చింది ఈసారి. వాటర్ టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా గెలలు కూడా బాగానే ఈసారి చాలా పంట వచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఇల్లు ఫ్రెండ్స్. ఓరియో కొంచెం అంగడి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి ఏదైనా నీట్గా ఉంటుంది. అందులో బర్రెలు ఉన్నాయి కాబట్టి కొంచెం అలానే ఉంటుంది. ఇదైతే మా ఇల్లు లోపల ఫ్రెండ్స్. ఇందులో మా పిన్ని వాళ్ళు మేము ఉంటాం ఫ్రెండ్స్. నేనైతే 2 మామిడికాయలు తెంపుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక తిందామని వీడియో తీసిన తర్వాత తిందాం అనుకుంటున్నాను. మా బాబాయ్ అయితే అసలు ఏడవడు ఫ్రెండ్స్. వాని పని వాడు చేసుకుంటున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను.
ఇదైతే బాల్కనీ లాంటి, ఇంగ్లీష్లో బాల్కనీ అంటారు కదా, అది అండి. బయట ఇది ఓరియు. మాది పాతకాలం ఇల్లు ఫ్రెండ్స్, 20 సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు కట్టి. ఇది గులాబీ పూల చెట్టు. గులాబీ పూలు అయితే మాత్రం రోజు బాగానే పూస్తున్నాయి. ఇది బయట ఫ్రెండ్స్ రోడ్డు ఇది. ఇవి బయట. ఇది కనకాంబరాలు ఫ్రెండ్స్, కనకాంబరాలు అయితే అప్పట్లో బాగా ఫేమస్. బట్ ఇప్పుడు ఎవరు దాన్ని కనకాంబరాలను పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ఫేమస్. అది మా ఇంటి పక్కన వాళ్ళ మామిడి చెట్టు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా వాయిస్ క్లారిటీ లేకపోతే చెప్పండి కామెంట్స్లో. ఆడియో క్లారిటీ డిస్టర్బెన్సెస్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. తులసికోట ద్రావణం అది. మందారం పువ్వు పూసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్స్లో చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్. ఓకేనా, బాయ్.